మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో పనిష్మెంట్లంటే ఒంగోబెట్టి, మీద రాళ్ళు పెట్టడం, లేపోతే మా బ్యాగ్గే పెట్టడం, గోడ కుర్చీలో ఇచ్చి, ఆ బ్యాగ్ తీసుకొచ్చి మా బ్యాగో, మా పెట్టో ఉండేదప్పుడు స్టీల్ పెట్టె లాంటియి. మాలాంటోళ్ళకైతే గుడ్డల సంచి ఉండేది. కొంతమందికి డబ్బులున్నటువంటి, కొంత డబ్బులెక్కువున్నటువంటి వాళ్ళు ఆ స్టీల్ ఇది తెచ్చుకునేటటువంటి వాళ్ళు. అప్పుడు అవే చేతులు గోడ కుర్చీ అంటూ కాళ్ళు ఇట్లా పెట్టి ఇచ్చేసాం. గుంజులు తీయడం ఇక అసలు విపరీతం. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఇంకా కొట్టండి, ఇంకా హింసించండి అనేటటువంటి. అప్పుడు మా శరీరాలు కూడా అందుకు అనుగుణంగా ఉండబట్టినే ఇవాళకి బతుకుతున్నామేమో అనిపిస్తుంది. ఇవాళ సున్నితమైన శరీరాలని చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. చాలా సెన్సిటివ్గా పెంచుతున్నాం. ఆ పెంచేటటువంటి క్రమంలో స్కూళ్ళల్లో టీచర్ల చిన్న పనిష్మెంట్ పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. చివరికి ఆ టీచర్లు ఉద్యోగాల నుంచి వెలివేయబడుతున్నారు, లేదా కేసుల్లో దోషులుగా అరెస్ట్లు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొట్టకపోతే పాఠాలు రావు, కొడితే ఉద్యోగాలు ఉండవు. పాఠశాలల్లో ఇది టీచర్లకు ఎదురవుతున్న సమస్య. తాజాగా బడికి ఆలస్యంగా వచ్చిందని 6వ తరగతి చదువుతున్న అమ్మాయి చేతన 100 గుంజీలు తీయించారట. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ ప్రాంతంలోని సతీవలిలో ప్రైవేట్ పాఠశాలలో అంశికా గౌడ్ అక్కడ చదువుతోంది. 8న ఆ బాలికతో పాటు 4గురితో ఉపాధ్యాయులు గుంజీలు తీయించారు. వీపు నుంచి పుస్తకాల సంచినైనా తీయకుండా అట్లాగే చేయమన్నారట. దీంతో ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ హింసకి అంటే ఆ విధమైనటువంటి 100 గుంజీళ్లతో దాదాపుగా వాళ్ళ బరువు అంటే 15-20 కిలోలు ఉంటుంది. ఆ 15-20 కిలోల బ్యాగ్ భుజాన పెట్టుకుని 100 గుంజీలు తీయాలంటే ఆ మాస్టర్ గారికి ఇవ్వాలి పనిష్మెంట్. కనీసం 10కే గుండె అయిపోద్ది ఆయనకి. ఆ పిల్లని పాపం హింస పెడితే ఆ పాప ఇప్పుడు చనిపోయింది. ఇవాళ రోజున టీచర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, లేనిపోని కేసుల్లో ఎదుర్కోకుండా ఉండాలంటే పిల్లలకి సంబంధించి ఫిజికల్ పనిష్మెంట్కి దూరంగా ఉండటం బెటర్.